వెనకల స్టోరీ లేదు, జస్ట్ అంటే 2 minutes అంటే 2 నిమిషాలు ఇట్లా. అల్లు అర్జున్ కొత్తగా థియేటర్ కట్టాడు. సో దాంట్లో మన ఫంక్షన్ కి మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో ఆయన కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. పేరు మర్చిపోయినందుకే 15 నెలలు జైల్లో పెట్టారు. కాలు మీద కాలు వేస్తున్నాడు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు డబ్బు ఉందని అహంకారం చూపించద్దు, నీకు అధికారం ఉందని రుబాబు చూపించద్దు. నీ దగ్గర రూపాయి అంటే ఇంట్లో పెట్టుకో, రేపు నీకు ఉపయోగపడుతుంది. నీ దగ్గర డబ్బులు ఎక్కువ అయితే చాలా మంది రోడ్ల మీద పండుకుంటారు, తిండి లేక దుప్పటి లేక. అలాంటి వాళ్ళకి సాయం చేయి. నీకు డబ్బు ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ముందలా నువ్వు కాలు మీద కాలు వేస్తుంది రేంజ్ అనేది. అది ఆయన కాలు వేసుకుంది ముఖ్యమంత్రి ముందు కాదు, పక్కన కదా. పక్క అయినా కుర్చీ అయితే పక్కన వేసేది. ఇప్పుడు నీ దగ్గర నేను ఇలా పడ్డా, ఇప్పుడు నువ్వే నాకు టికెట్ ఇచ్చినావు, నీ ముందు కాలు మీద కాల్స్తాను. నీకు ఎట్లుంటే చెప్పు. అంటే ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ డబ్బు ఉందా డబ్బు లేదని మ్యాటర్ కాదు. సో అల్లు ఒక పెద్ద సెలబ్రిటీ కాదు, అల్లు అర్జున్ మధ్య తప్పినోడు. అల్లు అర్జున్ చెప్పేది అల్లు అర్జున్ మధ్య తప్పినోడు. అంటే రేవంత్ రెడ్డి ముందర కాలు వేసింది కూడా. అంటే ఇప్పుడు పాత్రలు మర్చిపోయారా? ఆయన ఒకసారి కలుసుకుంటే మొత్తం ఇండస్ట్రీ మొత్తం లేపేస్తున్నాం. అలా ముఖ్యమంత్రి గౌరవం ఇవ్వండి. ఇప్పుడు ఆయన గౌరవం ఇవ్వగానే ఆయన పిలవడం జరిగిందా? ఆయనకి అల్లు అర్జున్ మీద రేవంత్ రెడ్డి మీద మర్యాద ఉన్నందుకే ఆయన ఫంక్షన్ పిలిచిండు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి కాబట్టి పిలిస్తే మర్యాద ఉంటది. వాళ్ళ నాన్నకున్న తెలివితేటలు మన అల్లు అర్జున్కి లేవు. వాళ్ళ నాన్న ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ముఖ్యమంత్రికి. ఆయన కొడుకు అట్లా వేస్తారా? వాళ్ళ నాన్న ఎప్పుడు కాలు మీద కాలు వేసుకోలేదు. అల్లు అర్జున్ ఎందుకు వేస్తారు? చాలా మంది ఫ్యాన్స్ ఉండొచ్చు, అభిమానులు ఉండొచ్చు. ఈ మాట ముందు ఎవరైనా అడుగుమని చెప్తాను. అల్లు అర్జున్ సెలబ్రిటీ నేను ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి గౌరవం అని చెప్తున్నాను. ఆ కాలు మీద కాలు వేసుకోవడం తప్పు. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ట్రోల్ చేస్తారు ఒకట్రా? అల్లు అరవింద్ అంటే కష్టపడి వచ్చాడు కాదు కదా. అల్లు అరవింద్ వాళ్ళ ఆయన ఒక చిన్న ఆర్టిస్ట్, కానీ ఈయనకు పెద్ద ప్రొడ్యూసర్ కదా. అల్లు అర్జున్ వాళ్ళ నాన్న పెద్ద ప్రొడ్యూసర్. సో మరి ఆ మాత్రం ఉండాలి కదా. నేను అదే చెప్తున్నా కదా, ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వండి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా గౌరవం ఇవ్వకపోతే ఎట్లుంటది? తోలు తీస్తారు ఎక్కడైనా. ఎక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా తోలు తీస్తారు. జగన్మోహన్ రెడ్డి తప్పుగా మారితే తోలు తీస్తారు ఎవరైనా సరే. ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇసుకేసి రావంత జనం ఉంటారు. జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అడ్రని పిలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఎవరైనా సాయం చేస్తారు, కానీ అలాంటి ఇల్లు కుట్టే పని అలాంటి పనులు ఎప్పుడు చేయడు జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా పేద వాళ్ళకు సాయం చేసే వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా సాయం చేసే వ్యక్తి. ఎవరైనా ఇంట్లో కూల్చడము అలాంటి చేయడం అలాంటివి కాదు. కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి పెట్టినంత బడ్జెట్ ఎవరు పెట్టలేరు ఇక్కడ తెలంగాణలో. హైడ్రా అంటే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తము పేదవాళ్ళకి స్థలాలు లేని వాళ్ళు, రోడ్ల మీద ఉంటేవాళ్ళు కేసీఆర్ బతుకండి అని చెప్పిండు. ఇప్పుడు ఏం చేస్తాం మా తెలంగాణ ముఖ్యమంత్రి? మొత్తం గవర్నమెంట్ స్థలాలు ఎక్కడ ఉన్నాయి మొత్తం దానికి సూపర్వైజర్ మేనేజర్ మొత్తం తీసుకెళ్ళి మొత్తం లేపేస్తారు. ప్రజలంతా ఇప్పుడు ఎక్కడ బతకాలి? ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నేను 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా, ఇది నా సొంత ప్రాపర్టీ అని దాని మీద మొత్తం డాక్యుమెంట్ రాసుకుని మొత్తం నాదని రాసుకున్నా. ఇప్పుడు అసలు టైంలో వచ్చి నువ్వు రేవంత్ రెడ్డి మొత్తం గవర్నమెంట్ ఇవన్నీ గవర్నమెంట్ స్థలాలన్నీ మేము మొత్తం కూల్పేస్తే పేద ప్రజలు ఎక్కడ బతకాలి? వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళ ఫ్యామిలీ ఏం కావాలి? వాళ్ళు ఎక్కడ ఇస్తున్నాడు? ఎక్కడ జరిగింది? వాళ్ళు ఇస్తే ఇప్పుడు నాకు ఇస్తా అంటే నేను చెప్తా. ఇప్పుడు ఎవరికైనా ఇచ్చినా ఎవరైనా వచ్చి చెప్పమని ఒకసారి ఎవరికి ఇచ్చినా? మొన్న రీసెంట్ జరిగింది నల్గొండలో, ఖమ్మంలో మొత్తం కూల్పేస్తే అలా ప్రజలు ఏం గవర్నమెంట్ అన్నా ఇది నేను ఉండలేకపోతున్నా అంటారు. అట్లా అందిస్తాడు. ఫస్ట్ ఒక 2 నెలల ముందరే చెప్పాలి వాళ్ళకి, మీరు ఇక్కడ సెట్ కాండి, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు దీంట్లో ఉండాలని చెప్పాలి. అవునన్నా, వాళ్ళు ఈ రోజు గుర్తుంటే వాళ్ళు ఇక్కడ పోలే 2 నెలల ముందే అడ్వాన్స్ చెప్పాలి వాళ్ళకి. నువ్వు సినిమాకి వెళ్తావు, నువ్వు టికెట్ తీసుకుని డైరెక్ట్ లోపలికి వెళ్తావా? లేకపోతే వెళ్ళవు కదా. నువ్వు సినిమాకి వెళ్ళినప్పుడు టికెట్ తీసుకొని లోపలికి వెళ్తావు. ఊకే పంపిస్తారు కదా. రేవంత్ రెడ్డి వేసేది కరెక్ట్ దానికి ఒప్పుకుంటా అయినట్లేను. ఇప్పుడు వాళ్ళకు 2 నెలల ముందు చెప్పాలి, మీరు దీనికి వెళ్ళిపోండి, ఇవన్నీ గవర్నమెంట్ స్థలాలని చెప్పాలి. ఎవరు చెప్పారన్నా? ఎక్కడ జరిగింది? ఇప్పుడు అందుకే మరి రేవంత్ చేసేది నేను ఏమంటున్నా కరెక్ట్ పని అని చెప్తున్నాను. ఆయన వేసేది మంచి పని. ఆయన గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ మొత్తం బయటకు వస్తే రావు కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవన్నీ మొత్తం బయటకు వచ్చినాయి కదా. నేను ఏమంటున్నా, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ బయటకు వస్తాయా? రావు కదా. కేసీఆర్ బయటకు వస్తే ఇవన్నీ వస్తాయా? బయటకు రావు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాలం వచ్చాక మొత్తం ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు నేనైతే కేసీఆర్ గొప్ప అంటాను, రేవంత్ రెడ్డి ఎప్పుడు గొప్ప అదే.